చందమామ కథ జీవజలం. కుండల రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకి విచిత్రమైన వ్యాధి ఒకటి పట్టుకుంది. ఆ వ్యాధి తీరని దాహం. ఎన్ని మంచినీళ్ళు తాగినా, ఎన్ని రకాల పానీయాలు ఔషధాలు తాగినా ఆయన దాహం తీరటం లేదు. చివరకు మంచం పట్టాడు. రకరకాల మందులు మంత్రాలు ప్రయోగించారు, కానీ వ్యాధి మాత్రం తగ్గుముఖం పట్టలేదు. రాజ్యమంతా తలడిల్లిపోయింది. ఆ రాజుకి సంతానం లేదు. తల్లి తండ్రి లేని ముగ్గురు మేనల్లుళ్ళు మాత్రం ఆయన ఆశ్రయంలోనే బతుకుతున్నారు. ఒకనాడు మేడ ముందున్న తోటలో విచారంగా ఆ అన్నదమ్ములు ముగ్గురు పచారులు చేస్తూ ఉన్నారు. అప్పుడు వృద్ధుడైన తోటమాలి కనిపించి, అబ్బాయిలు, ఈ వైద్యులు ఏమీ చేయలేరు. ఈ విచిత్ర వ్యాధి నుంచి కాపాడగలిగింది జీవజలం ఒక్కటేనని నేను నా చిన్నప్పుడు విన్నాను అని చెప్పాడు. అయితే జీవజలం ఎక్కడ దొరుకుతుంది అని ఆత్రంగా ప్రశ్నించారు అన్నదమ్ములు. అది నాకు తెలీదు, కానీ తూర్పు దిక్కున దొరుకుతుందని మాత్రం విన్నాను అన్నాడు తోటమాలి. మరుసటి రోజు పొద్దున్నే అన్నదమ్ముళ్లలో పెద్దవాడు రాజు అనుమతి తీసుకుని మంచి గుర్రాన్నెక్కి జీవజలం కోసం తూర్పు దిక్కుగా బయలుదేరాడు. పోగా పోగా కొద్ది రోజులకి 2 కొండల మధ్యనున్న ఒక లోయ కనిపించింది. ఆ లోయలో నుంచి వెళ్ళగా కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక ఋషి కేకవేసి, చిన్నవాడా, ఎక్కడికి ప్రయాణం అని పలకరించాడు. పోవయ్యా ముసలాయన, నీ గొడవ నువ్వు చూసుకో, నా గురించి నీకెందుకు అని అన్నాడు పెద్దవాడు. సరే, నీ కర్మం అని అన్నాడు ఋషి. పెద్దవాడు అలా మరికొంత దూరం వెళ్ళేసరికి కొండల మధ్యలో ఉన్న లోయ క్రమంగా కుంచుకుపోయి గుర్రం కదలటానికైనా ఖాళీ లేనంతగా ఇరుగైపోయింది. దారి లేక అతడు అక్కడే ఉండిపోయాడు. ఎంతకాలానికి పెద్దవాడు తిరిగి రాకపోయేసరికి మరో గుర్రం మీద రెండోవాడు బయలుదేరాడు. పోయి పోయి అతడు అదే లోయ చేరుకున్నాడు. కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఋషి రెండోవాడిని కూడా అలాగే పలకరించాడు. రెండోవాడు కూడా అన్నలాగానే ఈసడించేసరికి, సరే, నీ కర్మం అని ఊరుకున్నాడు ఋషి. రెండోవాడు కూడా మరికొంత దూరం వెళ్ళేసరికి పెద్దవాడికి పట్టిన గతే పట్టి అక్కడే ఉండిపోయాడు. ఎంతకాలానికి రెండోవాడు కూడా రాకపోయేసరికి మూడోవాడు బయలుదేరాడు. అతడు అదే కొండలోయలో నుంచి గుర్రం మీదుగా పోతూ ఉన్నాడు. అంతకుముందు ఋషి అన్నలిద్దరినీ ప్రశ్నించినట్టే మూడోవాడిని కూడా ప్రశ్నించాడు. అందుకు వాడు ఎంతో వినయంగా, కుండల రాజ్యాన్ని పరిపాలించే మా మామగారు తీరని దాహంతో బాధపడుతున్నారు. నేను జీవజలం తెచ్చేందుకని వెళ్తున్నాను అన్నాడు. ఆ మాటలకు ఋషి సంతోషించి, అయితే అబ్బాయి, నువ్వు ఆ జీవజలం కోసం ఇంకెంతో దూరం పోనవసరం లేదు. అదిగో ఆ కనపడే గిరి శిఖరం దగ్గరకు పో. అక్కడ ఒక పెద్ద రాతి ద్వారం ఉంటుంది. నేను ఇచ్చే ఈ కమండలంతో ఆ ద్వారం మీద కొట్టావంటే ద్వారం తెరుచుకుంటుంది. కానీ అదే సమయంలో 2 సింహాలు నీ మీదకు దూకుతాయి. వాటికి ఈ మంత్రించినటువంటి గడ్డి దుబ్బులు విసిరివెయ్యి. అవి గడ్డి మేసే లోపల సరోవరంలో నుంచి జీవజలం తీసుకొని బయటకు వచ్చేసాయి. తోవలో ఒక విగ్రహం ఉంటుంది, దాని మీద కొంచెం జలం చల్లు అని చెప్పాడు. ఋషికి నమస్కరించి మూడవవాడు కమండలంని ఆ గడ్డి దుబ్బుల్ని తీసుకొని సరాసరి ఆ రాతి ద్వారం దగ్గరికి వెళ్ళిపోయాడు. కమండలంతో ద్వారాన్ని తాకగానే అది తెరుచుకుంది. అదే సమయంలో 2 సింహాలు గోండ్రిస్తూ అతని మీదకు దూకడం జరిగింది. ఋషి చెప్పినట్టే గడ్డి దుబ్బుల్ని వాటి ముందు పడవేసి మూడవవాడు సరాసరి లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ విశాలమైన పూల తోట, అందులో సరస్సు కనిపించినాయి. ఆ సరస్సు నుంచి తన చెంబు నిండుగా జీవజలం తీసుకొని వెనుదిరిగేసరికి సమీపంలోనే ఒక స్త్రీ విగ్రహం కనిపించింది. ఓహో, ఋషి చెప్పిన విగ్రహం ఇదే కాబోలు అనుకొని మూడోవాడు దాని మీద కొంచెం జీవజలం చల్లాడు. వెంటనే ఆ విగ్రహం ప్రాణం పోసుకొని ఒక చక్కని రాజకుమారిగా రూపొందింది. నీవెవరవు, ఎందుకని నీకు ఈ గతి పట్టింది అని అడిగాడు మూడోవాడు. అందుకామె, నేను ఈ రాజ్యానికి రాణిని. దేవతల శాపం వల్ల నా రాజ్యం పాడుబడిపోయింది. నేనొక శిలా విగ్రహాన్ని అయిపోయాను. ఈ శాపం నుంచి విడిపించినందుకు మీకు కృతజ్ఞురాలిని. సంవత్సరం తర్వాత మీరు తిరిగి ఇక్కడికి రావాలని నా కోరిక. తప్పక రండి అని అన్నది.
అలాగే వస్తానని వాగ్దానం చేసి మూడవవాడు జీవజలంతో ఇంటికి బయలుదేరాడు. దారిలో ఋషిని మళ్ళీ దర్శించి తన అన్నలను కూడా రాతి చెర నుంచి విడిపించమని కోరాడు. ఋషి జరిగిందంతా చెప్పి నీ అన్నలను గురించి జాగ్రత్తగా ఉండు సుమా అంటూ సలహా ఇచ్చాడు. కల్లా కపటం తెలియని మూడవవాడు ససేమిరా అన్నాడు. ఋషి ఒప్పుకొనక తప్పింది కాదు. కొద్ది రోజుల కల్లా ఇంటికి చేరతాము అనగా అన్నలిద్దరూ మూడవ వాడి కన్ను కప్పి ఆ జీవజలం దొంగలించి అతడి కమండలం నిండా ఉప్పు నీళ్లు నింపేశారు. దీనివల్ల రాకుమార్తెను తామే పరిణయం ఆడవచ్చునని వాళ్ళు ఆశించారు. సోదరులు ముగ్గురు తిరిగి వచ్చేసరికి రాజు వ్యాధి ఏమాత్రము తిరుగుముఖం పట్టనే లేదు. మూడవవాడు తనకు జరిగిన మోసం తెలియక తెచ్చినది జీవజలమే అనుకొని ఆ ఉప్పు నీళ్లు మేనమామకిచ్చాడు. ఆ జలం గొంతులో పోసుకుంటే రాజు ఉక్కిరి బిక్కిరైపోయాడు. మూడవ వాడి కేసి చూసి ఉగ్రుడైపోయాడు. అప్పుడు పెద్దవాళ్ళిద్దరూ తాము మాయ చేసి తెచ్చిన జీవజలం రాజుకిచ్చారు. వెంటనే రాజు వ్యాధి కుదిరిపోయింది. అప్పుడు మూడవ వాడు మోసకారి అని భావించి వాడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశాడు రాజు. వెళ్ళగొట్టబడిన మూడవ వాడు అడవులలోనే నివాసం ఏర్పరచుకున్నాడు. ఆనాడు అతని చేత రక్షించబడిన రాజకుమారి సంవత్సరం గడిచినప్పటికీ అతను తిరిగి రాకపోవటంతో సేవకులను పిలిచి రాతి ద్వారం దగ్గర నుంచి 1 మైలు పొడుగున ఒక బంగారు బాట నిర్మించండి. ఎవరైనా సరే బాట మధ్యగా గుర్రం మీద వస్తే ద్వారం తెరవండి. బాటకు అటూ ఇటూ పక్కగా వచ్చేవారికి మాత్రం ద్వారం తెరవకండి అని ఆజ్ఞ ఇచ్చింది. మూడోవాడు ఎటో దేశాలు పట్టిపోయాడని నిశ్చయించుకున్న పెద్దవాడు రాజకుమార్తెను వివాహం చేసుకోవాలనే దురుద్దేశంతో ఒకనాడు గుర్రాన్ని ఎక్కి రహస్యంగా బయలుదేరాడు. సరిగ్గా బాట వద్దకు వచ్చేసరికి దగదగమంటున్న ఈ బంగారు బాటపైన నా గుర్రాన్ని నడిపితే పాడైపోతుందే, తప్పుకొని ఒక పక్కగా వెళ్తాను అనుకుంటూ బాటకు కుడివైపుగా వెళ్ళి రాతి ద్వారం తట్టాడు. ద్వారం పక్కనే కంతలో నుంచి చూస్తూ ఉన్న రాణి సేవకులు వాడిని వెళ్ళగొట్టేశారు. తర్వాత రెండోవాడు వెళ్ళాడు. వాడు కూడా బంగారు బాట చూసి అన్నలాగానే గుర్రాన్ని బాటకు ఎడం పక్కగా నడుపుకొని పోయాడు. వాడికి రాణి సేవకులు శాస్తే చేశారు. మరి కొంతకాలానికి మూడవవాడు బయలుదేరాడు. వాగ్దానం చేసి చెప్పిన విధంగా సంవత్సరానికల్లా రాణి దగ్గరకు వెళ్ళలేకపోయానే అనే ఆత్రం ఒక్కటే అతని మనస్సులో గట్టిగా పట్టుకుంది. ఆ ఆత్రంతో మరొక యోచన ఏదీ మనస్సులో లేకుండా బాటనే గమనించకుండా సరాసరి బాట మధ్యగా గుర్రాన్ని దౌడు తీస్తూ పోయి రాతి ద్వారం తట్టాడు. సేవకులు తక్షణమే ద్వారం తెరిచారు. రాజకుమారికి మూడవ వానికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది. తర్వాత ఆ దంపతులిద్దరూ కొండల రాజ్యానికి వచ్చి జరిగిందంతా రాజుకి విన్నవించారు. అన్నలిద్దరి మోసం గ్రహించిన రాజు ఇప్పుడు మొదటివాడిని రెండవ వాడిని దేశం నుండి బహిష్కరించి మూడవ వాడికి తన రాజ్యం ఇచ్చి పట్టం కట్టాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 మార్చి నెల చందమామలో వచ్చింది. రచయిత్రి సి వరలక్ష్మి గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.